భద్రాచలంలోని ఎంఐఎంఎస్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దంతలబోర గ్రామ సర్పంచ్ సోడే వెంకటరమణ మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. కాలువాపు సమస్యతో ఆస్పత్రికి వచ్చిన ఆయనకు సరైన వైద్యం అందించకపోవడం వల్లే మృతి చెందారని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆరోపించారు. ఈ ఘటనకు నిరసనగా బంధువులు, గ్రామస్తులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. గతంలో కూడా ఈ ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ ఇప్పటివరకు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అడిషనల్ డీఎంహెచ్ఓ, జిల్లా వైద్యాధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, నిర్లక్ష్యం నిరూపితమైతే ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేలా ప్రభుత్వం జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అరెస్టు చేయాలి. సోడ వెంకటరమణ మృతికి కారణమైన వైద్యులను వెంటనే వెంకటరమణ మృతికి కారణమైన డాక్టర్ మోహన్ రావును వెంటనే న్యాయం చేయాలి. వెంకటరమణ కుటుంబానికి వెంటనే 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 నశించాలి వైద్యుల నిర్లక్ష్యం. ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న వైద్యుల నిర్లక్ష్యం. ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న వైద్యుల నిర్లక్ష్యం. అరెస్ట్ చేయాలి. సంబంధం లేని వైద్యం చేసి సోడ వెంకటరమణ మృతికి కారణమైన వైద్యులను వెంటనే సోడ వెంటనే న్యాయం చేయాలి. సర్పంచ్ సోడ వెంకటరమణ కుటుంబానికి వెంటనే సర్పంచ్ సోడ వెంకటరమణ కుటుంబానికి వెంటనే సర్పంచ్ సోడ వెంకటరమణ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి. సోడ వెంకటరమణ కుటుంబానికి వెంటనే సోడ వెంకటరమణ కుటుంబానికి వెంటనే సోడ వెంకటరమణ కుటుంబానికి వెంటనే అరెస్ట్ చేయాలి. వెంటనే సోడ వెంకటరమణ మృతికి కారణమైన వైద్యులపై చర్యలు వెంటనే సోడ వెంకటరమణ మృతికి కారణమైన వైద్యులపై చర్యలు వెంటనే వైద్యం చేశారు. చంపేసి చచ్చిపోయిన బాడీని ఖమ్మం పంపించారండి. ఇక్కడ వైద్యం చూస్తే ఫిజియోథెరపీ చేసే వాళ్ళు ఇక్కడ వైద్యం చేసేది అసలు డాక్టర్లు లేరు. ఏమి ఇచ్చారు, ఏం చేశారు, ఎట్లా చంపారు తెలియని పరిస్థితి. చిన్న పిల్లలు చూడండి, చిన్న పిల్లల తల్లి చక్కగా ఈ పిల్లల్ని ఎత్తుకొని హాస్పిటల్కి వచ్చింది. హాస్పిటల్కి వచ్చిన ఆమెను రాడు కాలుకేదో దెబ్బ తగిలితే ఆ రాడు తీపించుకునే దాంట్లో రాడు తీస్తామని చెప్పి పిలిచి ఆ రాడు తీయకుండా మరి ఆ రాడు తీసేటప్పుడు ఏం పెట్టారో, ఏం చేశారు, చచ్చిపోయింది సీరియస్ అని చెప్పి పంపించారు. ఆ రాడు కాలికి రాడుకున్నో హార్ట్కి ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా అందరూ కూడా ఆలోచన చేయాలి. నిర్లక్ష్యంతో చేసినటువంటి వైద్యం వల్ల ఏ ఇంజక్షన్ ఇచ్చారో వికటించి బాగా సీరియస్ అయి చచ్చిపోయి తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఖమ్మం తీసుకెళ్తామని ఇద్దరు డాక్టర్లు అమ్మడి పెట్టుకొని ఆడికి పోయిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. ఈ నిర్లక్ష్యానికి కారణమని ఈ పిల్లలకి న్యాయం చేయడం కోసమే కూర్చున్నాం. ఏం చేస్తాడో ఆ డాక్టర్ చేయాలి. అందులో ఇప్పుడు ఆ ప్రాణమే కాదు, రేపు రాబోయే రోజులు ఎటువంటి వైద్యం చేసి ఎంతమంది ప్రాణాలు తీస్తారు. మోహన్ రావు డాక్టర్ అనేవాడు మరి ఎంత అజాగ్రత్తగా ఈ వైద్యం చేస్తే ఈ పరిస్థితి ఏమిటి? ఈ అజాగ్రత్త వైద్యం వల్ల ఎంతమంది చంపుతాడు? ఈ పిల్లలిద్దరికి తల్లి లేకుండా చేశాడు. రేపు పొద్దుపూట బాగుపడటం కోసం హాస్పిటల్కి వస్తారు కానీ ప్రాణాలు తీసుకోవడం కోసం హాస్పిటల్కి రారు. ఈ మోహన్ రావు డాక్టర్ గారి వల్ల మరి ఎంతమంది ప్రాణాలు కోల్పోతారు. అందుకని ఈ కోల్పోయిన కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పని అందరూ వచ్చి కూర్చొని చేస్తారు. చిన్నపిల్లలకి ఏం న్యాయం చేస్తారో న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి మేము కదిలే పరిస్థితి లేదండి.